ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇక కేసీఆర్ చేసిన దానికైతే కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం పర్వాలేదు కలపండి. ఆయన చేసినటువంటి అప్పులు ఇక ఈయనకు కేంద్రం పార్టీ కూడా వాళ్ళు అక్కడ ఇవ్వడం లేదు. ఈయన అతికేయంగా అప్పు కూడా చేయడం లేదు. ఎంతైనా కూడా కొంచెం కేసీఆర్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు. అంటే ఇప్పుడు 6 హామీలు ఇచ్చిండు కదా, 6 హామీలు ఇస్తా అని చెప్పి ఏం పూర్తి చేయలేదు కదా. 6 హామీలు ఇచ్చిర్రు అని చెప్పంటే 6 హామీలు ఇచ్చిన పోతే కేసీఆర్ 3 హామీలు చెప్పిండు కదా. కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నాడు, దరిద్రునికి డిప్యూటీ చేయమన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. వాళ్ళు కూడా వేయలే కదా. వాళ్ళు అట్లా ఆ మాటలని ఇంకా కోటాన కోట్లు అప్పు చేసి వేయండి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పని 1,00,000 కోట్లు లెక్క చెప్పిండు. అవేమో కూలి పెట్టట్టున్నాయి. ఇక్కడ భూములు కూడా సరిగా రిజిస్ట్రేషన్ కాలేదు. కోకపేటలో ఉండే భూములు అవి అవి 100 కోట్లకి ఎకరం అని చెప్పని అప్పుడు ఇటల్ అయ్యేంద్ర అప్పుడు హుజరాబాద్లో కోటాన కోట్లు పెట్టిండు. 750 కోట్లు పెట్టిండు. ఆ 750 కోట్లు 700 ఊర్లకి ఇస్తే విలేజ్లు బాగుపడదు కదా. అట్లా మొత్తం మీద అయితే అప్పు చేసిపోయింది కేసీఆర్.